ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం. ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక్క వాట్సాప్ కాల్తో 25 మంది దివ్యాంగులకైనా మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ల్యాప్టాప్లు అందజేసి మొత్తం వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి అంటే అందరినీ కూడా ఆకట్టుకునే విధానాలు సో లోకేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి? అసలు ఎక్కడ ఏ రకంగా ఆయన ముందుకు వస్తున్నాడు? లోకేష్ ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటుందండి. వేర్ దిర్ ఈజ్ ఎ విల్ దిర్ ఈజ్ ఎ వే. ఎస్, మనసు ఉండాలి, ఏదైనా చేయాలన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. ఇప్పుడు లోకేష్ గారు ఆయన ప్రజలను తెలుసుకుందామని పాదయాత్ర చేసాడు. ఎస్, ప్రజలు ఆయన తెలుసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలకు తెలిసాడు ఆయన. ఈయన మనం ఎలా కనుక్కున్నాం. గత 5 ఏళ్లుగా జరుగుతున్న ప్రజా దర్బార్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ, అంటే దాదాపుగా ఒక 6 నెలలుగా ఆయన చేస్తున్న ప్రజా దర్బార్, గత కొన్నాళ్ళుగా మంగళగిరి ప్రజలకి ఆయన ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు, సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచింపజేస్తున్నాయి. ఆయన పాదయాత్ర చేసినప్పుడే కాకుండా ఓకే, ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఓడిపోతే ఆ కాన్స్టిట్యున్సీ గురించి పెద్ద పట్టించుకోరు. చూడండి, చాలా మంది ఈ దేశంలో ఎన్టీ రామారావు గారు కలవకూరుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పోటీ చేయలే. అవును, ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన తర్వాత కూడా మారి మెదక్ వచ్చారు. చిక్కబళ్ళాపూర్ మెదక్ ఇలా వచ్చేసింది ఆవిడ. అవును, సోనియా గాంధీ గారు కూడా బళ్ళారి. అవును, ఇలాగా రాహుల్ గాంధీ గారు వాయనాడు వదులుకోలేదు. వాయనాడు ఇక్కడ అక్కడి నుంచి వదిలేసి ఆమెదీలు అయ్యి వదిలేసి ఇలాగా చాలామంది. కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ అవన్నీ మార్చేసాడు. అంటే ఎక్కడ సేఫో చూసుకుని పోటీ చేస్తారు. అవును, ఇది అలా కాకుండా ఈయన ఓడిపోయినా సరే అదే నియోజకవర్గం, అసలు ఆ నియోజకవర్గం ఎంచుకోవటమే సాహసం. అవును, అక్కడ ఎంచుకుని అక్కడ ఎమ్మెల్యే ఏమో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఈయనమే గెలిచినోడు ఏం చేసాడు, గేదెలు పేడెత్తటం, పిడకలేయటం, ఉప్పరతట్ట తీసుకుని ఇలా ఉప్పరతట్టు అంటారు, అలాగా దాన్ని పేడ గట్ట తీసుకుని వేస్తూ ఉంటారు, మట్టి గట్ట వేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. పొలంకి వెళ్తాం, గొట్టు మీద తలపాగా చుట్టుకోవడం, నెక్కర వేసుకోవడం, బనీన్ వేసుకోవడం, చెట్లు ఎక్కడం, దిగడం, ఇలాంటి కమల్ హాసన్కి ఆస్కార్ పోటీ వచ్చి ఫోటోలు రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళందరూ వీడిని ఇంతలే అనుకుని లొకేషన్ వెనకాల తిరిగారు. అవును, మాకు ఏమైనా చేసి పెట్టమన్నా ఏం కావాలో వచ్చినా లొకేషన్ అడిగేవారు. ఆయనే అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యే, కరెక్ట్గా అక్కడ ఏముందో పని అక్కడ చేసి పెట్టేవాడు. రోడ్లు వేయించాడు, వాళ్ళ సంక్షేమం చూసాడు, కష్టం వస్తే ఆదుకున్నాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతకుని అంత మెజార్టీ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆయన మరి ఇంకో బాధ్యత ఉంది కదా, స్టేట్ మొత్తం వాళ్ళ నాయకుడిగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డాడు. అందుకే ఆయనకి తెలియాలంతే. అంటే నీకే కష్టం ఉంది, నీకే కష్టం ఉంది, ఇంటికి వచ్చి అడగడు కదా ఎవడన్నా. కష్టం వచ్చిందని ఆయనకి తెలిస్తే ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ ఆదుకున్నాడు. కాబట్టి ఊరికనే రాదండి ఇమేజ్. మీరు వెనకాల ఫాలోయింగ్ ఊరికనే రాదు, ఏదో ఒకటి ఉండాలి. అంటే వెనకాల సానుభూతో లేకపోతే వెనకాల ఏదో ఉందో, ఇట్లా కష్టపడి పనిచేసాడు అన్న. జగన్మోహన్ ఉన్నాడు, అతను వెనక ఫాలోయింగ్ వచ్చింది, పాల పొంగులా చల్లారిపోయింది కదా. అవునా కదా, ఎవరు బాబు వీడు అనవసరం రా బాబు, వీడితో మరి పనిరాదు, వీడు దొంగోడు రా బాబు అని అర్థమైపోయింది అందరికీ. ముందేదో తెలియక అతను అధికారంలోకి వచ్చేదాకా ఏం చేస్తాడో అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు అన్నట్టుగా. ఇప్పుడు మాకు ఒక పాట ఉంది, మా వైపున పాడతారు, అత్తర సాయిబోరారని ఒక పాట ఉంటుంది. అందులో అందరు మొగుళ్ళు బేమారం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు బేమారం వెళ్ళి పళ్ళికిలించ బిత్తరపోయాడే అని పాడతారు. అలాగే అందరు మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళిచ్చి వచ్చారని దేవుడు పొళ్ళిస్తారు కదా, నా మొగుడు పొళ్ళికిలించాడు, పళ్ళికిలించి వచ్చాడు. ఆ పాటలు మీరు తీసుకునే సందర్భాలు కరెక్ట్గా ఉంటాయి, ఆ చరణాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, అందరూ పెద్ద పెద్ద సమ్మిట్లు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా ఈ దేశాల్లో గట్రా, వెళ్ళి ఇలా చేతులు పిసుక్కుంటే ఎరుసూపులు చూస్తూ కూర్చుని కూడా. అవునా కదా. ఇంకో నాయకుడు ఎవడెళ్ళినా చదువుకున్నా చదువుకోకపోయినా ఒక రకమైన వాతావరణం, ఒక హోదా, స్టేటస్ నిలబడిలాగా ఒక గంభీర్యం అన్నీ ఉంటాయి. మేనరిజమ్స్ కూడా కొంతమంది చాలా మందికి నచ్చలే ఆ విషయంలో. అతని మేనరిజం చాలా వరస్ట్గా ఉంటాయి. అలాగే అందరం